ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, ఎన్టీఆర్ బావమరిది మంచి ప్లానింగే. ఇంతకీ ఆ ప్లానింగ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో ప్రస్తుతం వారసుల లిస్టు తీస్తే 89 నుంచి 90% వాళ్లే ఉంటారు. ఒకప్పుడు హీరోల కొడుకులే హీరోలు అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్ని క్రాఫ్ట్లకు చెందిన వాళ్ళ పిల్లలు హీరోలు అవుతున్నారు. అలాగే హీరోల బంధువులు సైతం కథానాయకులుగా అరంగేట్రం చేస్తున్నారు. అయితే ఇలా వస్తున్న వాళ్ళందరూ ఏమీ సక్సెస్ అయిపోవడం లేదు. తమ బ్యాక్గ్రౌండ్ లాంచింగ్ వరకే కొంతమేర ఉపయోగపడుతుంది. సొంత టాలెంట్ జడ్జిమెంట్తోనే ఎవరైనా నిలబడాల్సి ఉంటుంది. టాలెంట్ విషయంలో అంత గొప్ప పేరు తెచ్చుకోలేదు, కానీ సినిమాలు, పాత్రల ఎంపిక, అలాగే నడవడిక విషయంలో ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ మాత్రం ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ కుర్రాడు మ్యాడ్ మూవీతో టాలీవుడ్కి అడుగుపెట్టాడు. అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తన కొత్త చిత్రం ఆయ్ సైతం ఘన విజయం సాధించింది. అయితే ఈ రెండు చిత్రాల్లో నార్నే నితిన్ను ప్రెజెంట్ చేసిన తీరు ప్రత్యేకం. ఏ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఆ హీరోకు విపరీతమైన బిల్డప్ ఇస్తుంటారు సినిమాల్లో. ముఖ్యంగా కొత్తగా వచ్చే వారసులు ప్రేక్షకుల దృష్టిలో పడాలని మిగతా పాత్రలన్నీ డౌన్ చేసి వీళ్లకే ఎలివేషన్ ఇస్తుంటారు. ఇంట్రో ఫైట్, సాంగ్, డాన్స్లు, ఫైట్లు ఎక్కువగా పెడుతుంటారు. పంచ్ డైలాగులు వేయించడం, ఇలా అరంగేట్ర హీరోల విషయంలో ప్లానింగ్ వేరుగా ఉంటుంది. కానీ ఇదంతా అవుట్డేట్ అయిపోయిన ఓల్డ్ స్టైల్. నార్ని నితిన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. మ్యాడ్లో అయినా ఆయలో అయినా అతను హీరోలా కనిపించడు. మిగతా ప్రధాన పాత్రల్లో ఒకటిలా తనది ఉంటుంది. తనను ప్రత్యేకంగా ఎలివేట్ చేయడానికి ప్రయత్నించలేదు. బిల్డప్ లేదు. సింపుల్గా కనిపించడం ద్వారా ప్రేక్షకుల మెప్పు పొందగలిగాడు అతడు. అలాగే ఎన్టీఆర్ను తీసుకొచ్చి తనను ప్రమోట్ చేయించుకోలేదు నితిన్. అసలు ఇప్పటిదాకా తన సినిమాల ఈవెంట్లో వేటికి తారక రాలేదు. మొత్తంగా ప్రమోషన్లు, పాత్రల పరంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ కంటెంట్తోనే ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు నితిన్. నటుడిగా కొన్ని బలహీనతలున్నా కానీ స్క్రిప్ట్ సెలెక్షన్, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ద్వారా ప్రేక్షకుల్లో తన పట్ల సానుకూల అభిప్రాయం కలిగేలా చేస్తున్నాడు నితిన్. ఇండస్ట్రీలో బాగానే నిలదొక్కునేలా కనిపిస్తున్నాడు. మరి సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఆ ఏరియాలో అన్నయ్య రికార్డును తమ్ముడు బ్రేక్ చేస్తున్నారా? ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదలైన ఇంద్రా మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో సైతం కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది. రీ రిలీజ్ సినిమాలో ఓవర్సీస్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకున్న సినిమాగా ఇంద్రా నిలిచింది. ఈ జనరేషన్ ప్రేక్షకులకు సైతం ఇంద్రా మూవీ నచ్చిందంటే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో సులువుగానే అర్థం చేసుకోవచ్చని చెప్పవచ్చు. ఇంద్రా సినిమాకు ఓవర్సీస్లో ఏకంగా $61,700 కలెక్షన్లు రాగా గబ్బర్ సింగ్ సినిమా సెప్టెంబర్ నెల 1వ తేదీన రీ రిలీజ్ అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా అదరగొడుతుంది. నార్త్ అమెరికాలో 100కు పైగా థియేటర్లో ఈ సినిమా రీ రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. సెప్టెంబర్ నెల 1వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు గబ్బర్ సింగ్ కలెక్షన్స్ విషయంలో అదరగొట్టడం పక్కా అని చెప్పొచ్చు. మరోవైపు పవన్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది. గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్, ఇంద్రా రీ రిలీజ్ ఓవర్సీస్ రికార్డును బ్రేక్ చేస్తే ఒకంత సంచలనం అవుతుందని చెప్పవచ్చు. అన్నయ్య రికార్డును తమ్ముడు సులువుగానే బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సినిమాలేవి థియేటర్లో రిలీజ్ కావడం లేదు. ఇలాంటి సమయంలో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కానుండడం, పవన్ డిప్యూటీ సీఎం అయిన తరువాత రీ రిలీజ్ అవుతున్న సినిమా కావడం ఈ సినిమా రీ రిలీజ్ పై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలు రాజకీయాల్లో సంచలనాలు సాధించి 2 రంగాల్లో సక్సెస్ సాధించిన అతి కొద్ది మందిలో ఒకరిగా నిలుస్తారని కమెంట్లు వినిపిస్తున్నాయి. మరి సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, పుష్ప 2 ఐటమ్ సాంగ్ కి అడ్డుగా దేవర కాంట్రాక్ట్. కానీ ఇంతకా వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు.
ఎప్పుడైతే తెలుగులో దేవర సినిమాలో నటించబోతుందని వార్తలొచ్చాయో అప్పటి నుంచి తెలుగు సినిమా హీరోలు సైతం ఆమెను తమ సినిమాల్లో చేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో జాన్వి నటిస్తుంది. కమర్షియల్ గా స్టార్ హీరోలకి తగ్గట్టుగా గ్లామర్ పరంగా కూడా ఆమె సరిగ్గా బ్యాలెన్స్ చేయగలదని దేవర సినిమా నుంచి ఇటీవల విడుదలైన చుట్టుమల్లే పాట నిరూపించింది. అయితే ముందు నుంచి జాన్వీ కపూర్ చేత పుష్ప 2లో ఐటమ్ నెంబర్ చేయించాలని సుకుమార్, అల్లు అర్జున్ భావిస్తూ ఉండేవారు. అయితే ఆమె దేవర ప్రొడక్షన్తో ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం దేవర విడుదలయ్యే వరకు ఆమె ఏ తెలుగు చిత్రంలో నటించకూడదు. రామ్ చరణ్ సినిమా కూడా లేట్ అవుతుంది కాబట్టి ఆమెకు ఇబ్బంది లేదు. అయితే అల్లు అర్జున్ పుష్ప 2ని మొదట ఆగస్టు 15న విడుదల చేయడానికి ప్లాన్ చేసినప్పుడు ఈ ఒప్పందం నిబంధన ప్రకారం ఆమె ఐటమ్ సాంగ్ చేయడానికి అనుమతి లేదు. అయితే ఇప్పుడు పుష్ప 2 డిసెంబర్కు వెళ్తుంది. దేవర సెప్టెంబర్లో విడుదల అవుతుంది కాబట్టి ఆమె పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసినా ఇబ్బంది ఉండదు. సుకుమార్ మరియు అల్లు అర్జున్ యానిమల్ బాబీ 2 నటి తృప్తి ఐటమ్ సాంగ్ కోసం అనుకున్నా ఆమె ఐటమ్ సాంగ్స్ చేయడానికి తగినంత బలమైన డాన్సర్ కాదని వారు వెనక్కి తగ్గారు. ముఖ్యంగా పుష్ప మొదటి భాగంలో ఊ అంటావా ఊ అంటావా ఒక సంచలనం కాబట్టి అంతకు మించి అనిపించేలా ఒక హాట్నెస్ తో కూడిన మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నారు. దానికి జాన్వీ కపూర్ అయితే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారట. ఈ క్రమంలో డిసెంబర్ 6న విడుదల కానున్న పుష్ప 2లో జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉంది. ఆమె ఊ అంటావా ఊ అంటావా లాంటి పర్ఫార్మెన్స్ అందిస్తే వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ఇక ఆమె తెలుగు స్టార్ హీరోలందరికీ ఆమె అత్యంత డిమాండ్ ఉన్న నటి అవుతుందని చెప్పవచ్చు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బై.